అయితే మా ప్రతినిధి చారి జాయిన్ అవుతూ ఉన్నారు. కేబినెట్ విస్తరణకు సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చారి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆశావాహులు ఎక్కువగా కనపడుతున్నట్టుగా ఉంది, కొంతమంది పేర్లు ఎక్కువగా కీలకంగా వినపడుతూ ఉన్నాయి. ఎట్లాంటి ఈక్వేషన్స్ కనపడుతూ ఉన్నాయి? గాంధీ భవన్లో ఎట్లా ఉంది పరిస్థితి? చారి, విస్తరణకు సంబంధించినటువంటి ముహూర్తం ఫిక్స్ అయింది. ఉగాదికి తెలంగాణ కేబినెట్ విస్తరణ చేయాలని అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తుంది. గడిచిన కొద్ది రోజుల క్రితం ఏఐసిసి ముఖ్య నాయకులతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ సందర్భంగా ఇదే అంశానికి సంబంధించి అందరి అభిప్రాయాన్ని కూడా అధిష్టానం సేకరించింది. దాంట్లో భాగంగానే ఇప్పటికీ అధిష్టానం నుంచి చేయాల్సినటువంటి కసరత్తు అంతా పూర్తి చేసింది. దానికి కొనసాగింపుగా ఇవాళ ఏఐసిసి నుంచి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి మహేష్ గౌడ్, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళకి సమాచారం ఇచ్చి ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం మీదనే కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం 4 నుంచి 5 మంత్రి పదవులు ఈసారి భర్తీ చేస్తారు. మొత్తం తెలంగాణ కేబినెట్లో 18 మంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో ముఖ్యమంత్రితో సహా ఇప్పటి వరకు ప్రస్తుతం 12 మంది కేబినెట్లో ఉన్నారు. మిగిలిన 6 మంత్రి పదవులకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించినటువంటి వ్యవహారం మీద కసరత్తు చాలా రోజులుగా జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కసరత్తులో 4 నుంచి 5 మంత్రి పదవులు భర్తీ చేస్తారనేటువంటి సమాచారం మన దగ్గర ఉంది. ఉదయం నుంచి ఢిల్లీకి సీఎం అలాగే డిప్యూటీ సీఎం వెళ్తున్నారని చెప్పినటువంటి నేపథ్యంలో ముందే బ్రేక్ చేశాం, క్యాబినెట్ విస్తరణ కాబోతుంది అనేటువంటి అంశం. దానికి కొనసాగింపుగా క్యాబినెట్లో 4 లేదంటే 5 అవకాశం ఇచ్చేటువంటి ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్ చేస్తుంది. దాంట్లో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే సుదర్శన్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏఐసిసి కీలకంగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గతంలో హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో తనకు మంత్రి పదవి వస్తుందనేటువంటి ధీమాతో ఉన్నారు. ఇక సుదర్శన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా నుంచి క్యాబినెట్లో అలాంటి ప్రాతినిధ్యం లేదు కాబట్టి సుదర్శన్ రెడ్డిని అక్కడి నుంచి క్యాబినెట్లోకి తీసుకోవాలనేటువంటి ఒత్తిడి అధిష్టానం మీద ఉంది. ఇక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్లో కూడా తెలంగాణ కేబినెట్లో ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేక్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అధిష్టానం కూడా గతంలో ఆయనకు మాట ఇచ్చారు అనేటువంటి అంశం. ఎందుకంటే వివేక్ అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా బీజేపీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఇద్దరిని ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ అధికారంలోకి వస్తే ఇద్దరిని మంత్రి పదవులు ఇస్తామనేటువంటి ఒక అవకాశాన్ని, ఒక ఆఫర్ని కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు కేబినెట్ విస్తరణలో ఈ ఇద్దరికి కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే అది అయ్యే వరకు, అమలయ్యే వరకు కూడా పెద్దగా లెక్క ఉండదు. కానీ ప్రస్తుతం ఇటీవల విజయశాంతి విషయంలో, ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో, వివేక్ విషయంలో మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి పదవులు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే వివేక్ ఇద్దరి పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. క్యాబినెట్లోకి ఇద్దరు బెర్త్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే అదే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రేమ్సాగర్ రావు కూడా చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రేమ్సాగర్ రావుకి మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి సూచన కూడా ప్రధానంగా చేసినటువంటి నేపథ్యంలో హైకమాండ్ ఆలోచనకు అనుగుణంగా పదవి ఇస్తారా, లేదంటే సీనియర్లు సూచించినటువంటి ప్రామాణికంగా తీసుకుంటారనేది కూడా చూడాలి. వివేక్ అయితే ఎస్సీ కోటాలో ఒక మంత్రి పదవి ఇచ్చినట్టు అవుతుంది అనేటువంటి ఆలోచనతో కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక బీసీకి సంబంధించి వాకిటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే గతంలోనే సీఎం బీసీ సామాజిక వర్గానికి సంబంధించి, ఈ ముదిరాజుల సామాజిక వర్గానికి సంబంధించి కాంగ్రెస్లో కొంత ప్రాధాన్యత లేదు అనేటువంటి చర్చ జరుగుతుంది. అలాగే బీజేపీలో ముదిరాజులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనేటువంటి ఒక చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నంలో
భాగంగా కాంగ్రెస్ పార్టీ వాకిటి శ్రీహరికి క్యాబినెట్లో బెర్త్ కల్పించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. బీసీ సామాజిక వర్గానికి ఎట్టి పరిస్థితుల్లో ఒక మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. సామాజిక వర్గాల లెక్కల ప్రకారం బీసీలకు ఇంకా మంత్రి పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి 4 నుంచి 5 మంత్రి పదవులు ఇస్తున్నటువంటి క్రమంలో వాకిటి శ్రీహరికి మాత్రం ఈ క్యాబినెట్లో బెర్త్ ఉండేటువంటి అవకాశం ఉంది. చాలా రోజులుగా మైనార్టీలు, కాంగ్రెస్ అంటే మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి చర్చ ఉంటుంది. క్యాబినెట్లో ఇప్పటి వరకు మైనార్టీలు లేరనేటువంటి ఒక అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో మైనార్టీ కోటాను కూడా భర్తీ చేయాలనేటువంటి ఆలోచనతో హైకమాండ్ ఉంది. ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయినటువంటి అమీర్ అలీ ఖాన్ని క్యాబినెట్లోకి తీసుకుంటారనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. మొత్తం ప్రస్తుతం ఇప్పుడు 6 మంత్రి పదవులు ఇచ్చేటువంటి వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే 4 నుంచి 5 మంత్రి పదవులు పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. అందుకు అనుగుణంగానే అధిష్టానం కూడా కసరత్తు చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాం. రాత్రి 9 గంటల వరకు క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. 5 మంత్రి పదవుల్ని భర్తీ చేస్తారా లేదంటే 4 మంత్రి పదవుల్ని భర్తీ చేస్తారా అనేది కూడా చూడాలి. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్కు సంబంధించినటువంటి ఎపిసోడ్ని ప్రధానంగా ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో ఇటీవలనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అమలుకు సంబంధించినటువంటి బిల్లును కూడా అసెంబ్లీలో ఆమోదం చెప్పినటువంటి నేపథ్యంలో మాలల్ని సంతృప్తి పరిచేటువంటి ప్రయత్నంలో భాగంగా వివేక్కి క్యాబినెట్లోకి తీసుకుంటున్నారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. కానీ సామాజిక వర్గ సమీకరణలో మాదిగల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో దామోదర రాజనరసింహ మాత్రమే ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో ఉన్నటువంటి నేపథ్యంలో మాదిగల ప్రాధాన్యత ఎక్కువ ఉండాలనేటువంటి అంశాన్ని కూడా ఆ సామాజిక వర్గం నుంచి ప్రెషర్ వస్తుంది. అయితే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విషయంలో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఇద్దరే ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నారు. అదనంగా ఇప్పుడు వాకిటి శ్రీహరి వస్తే 3 అవుతారు. జనాభా ప్రాతిపదికన 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు మంత్రి పదవి ఇవ్వడంలో 3 ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని హైకమాండ్ ఎలా చూస్తుంది అనేది కూడా చూడాలి. వీటన్నిటి నేపథ్యం ఒకైతే అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పొలిటికల్ ఈక్వేషన్ని కనుక చూస్తే రెడ్డిల ప్రాతినిధ్యం ఎక్కువగా కనపడుతుంది. అక్కడ ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు మంత్రులుగా కొనసాగుతున్నారు. మరొక మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రుల జాబితాలో చేరిపోతే ఆ జిల్లాకి ఉన్నటువంటి ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి సంబంధించి అలాగే ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చినటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ సామాజిక వర్గాల సమీకరణల కూర్పు లాంటి అంశాలన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది. నల్గొండ జిల్లా నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా ఎస్టీ కోటాలో తమకు మంత్రి పదవి కావాలనేటువంటి దాంతో ఉన్నారు. పార్టీ ముఖ్య నాయకులు అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎస్టీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే బాలు నాయక్ పేరునే ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సామాజిక సమీకరణాలు ఇతరత్ర అంశాలను కనుక చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి 2 అలాగే ఎస్సీ నుంచి 1 బీసీ నుంచి 1కి ఇవ్వడంతో పాటు మైనార్టీకి కూడా మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సామాజిక వర్గాల కూర్పులో 5 గనక భర్తీ చేస్తే దీంట్లో 2 రెడ్డి సామాజిక వర్గానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నిజంగానే సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరిని క్యాబినెట్లోకి తీసుకుంటే ఎలా ఉంటుంది, పొలిటికల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రస్తుతం జరిగేటువంటి సమావేశంలో సీరియస్గానే చర్చించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.